గత కొన్ని నెలలుగా మహిళలందరూ ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నారు. సూపర్ సిక్స్లోని హామీ ప్రకారము మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణము కల్పించవలసి ఉంది. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉగాది పండుగ రోజున ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉచిత బస్సు ప్రయాణము చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు మహిళలందరికీ వర్తిస్తుంది. ఈ ఉచిత బస్సు ప్రయాణము ఉమ్మడి జిల్లాల వరకు మాత్రమే ఉంచాలని ప్రస్తుతం ఆలోచిస్తున్నారు. అంటే పాత 13 జిల్లా ప్రకారము మీరు ఏ జిల్లాకు సంబంధించినవారు అయితే ఆ జిల్లాలో ఏ ఊరికి అయినా మీరు ఉచితముగా ప్రయాణించవచ్చు. దీనిని ఉమ్మడి జిల్లాలకే ఉంచుతారా లేక రాష్ట్రం మొత్తం చేస్తారా అన్న విషయము ఉగాది పండుగ రోజున పూర్తి క్లారిటీ వస్తుంది. దీనిని మొదట సంక్రాంతి పండుగ రోజునే మొదలు పెట్టాలనుకున్నారు. కానీ దీనికి ఇంకా 3500 వరకు కొత్త బస్సులు అవసరము. కావున బస్సుల ఏర్పాటుకు సమయము పడుతుంది. కొత్తగా 11,500 మంది సిబ్బందిని తీసుకోవలసి ఉన్నది. ఇందులో డ్రైవర్లను మరియు కండక్టర్లను నియమించాల్సిన అవసరము ఉంది. ఇవన్నీ ఉగాది నాటికి పూర్తి చేసి ఉచిత బస్సు ప్రయాణము అమలు చేస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.